చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డును పడేసినందుకు నిరసనగా ఒకరోజు రిలే అధ్యక్షుని సాతులూరు గ్రామం నుంచి నాంది పలవటం జరిగింది. మరి మండల పార్టీ అధ్యక్షుడు బండారపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాధ్యక్షుని కూర్చోవటం ఎన్టీ రామారావు గారి విగ్రహం ముందు కూర్చున్నామని అందరం సమాయత్తం సమక్షంలో స్థానిక ఎమ్మెల్యే అండదండలతో ఎదురు సిగ్గు శరం లేకుండా మాకు బిల్లులు రాలేదని మేము కూర్చుండంటే బిల్లులు ఈమని చెప్పి కూర్చోవటం ఎంతవరకు సమంజసం? వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం. దీనికి పోలీసు వారి అండదండలతో మా దీక్షను భగ్నం చేయడం జరిగింది. అయినా ఈ దీక్ష భగ్నం కానీయం ఎక్కడ ముక్కువన్న సంకల్పంతో అదేవిధంగా సాతులూరు గ్రామం నుంచి ఈ రాష్ట్ర స్థాయిలో మొత్తం ఉద్యమించడం జరుగుతుంది. బిల్లు చేసిన మొత్తం మేమేం తప్పు చేసాం? మేము అభివృద్ధి చేయటం తప్ప, రోడ్లు వేయటం తప్ప. మీరు వచ్చి 2 సంవత్సరాల కాలం అయింది, ఎక్కడన్నా ఒక్క సిమెంట్ బొచ్చేసిన సందర్భం లేదు. మేము అభివృద్ధి చేసి మేము వేసిన రోడ్ల మీద మీరు కార్లు వేసుకొని మీరు బ్రహ్మాండంగా మట్టి అంటకుండా తిరుగుతుంటా మా బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని ఈరోజు మేము మా కుటుంబ సభ్యుల పిల్లలకి ఫీజులు కట్టుకుందామంటే డబ్బులు లేవు, బట్టలు కొనుక్కుందామంటే డబ్బులు లేవు, ఒక డజన్ అతికాయలు చేసుకొస్తామంటే కూడా డబ్బులు లేకుండా మేము ఏడ్చుకునే పరిస్థితి తీసుకొచ్చింది. మేము చేయటం అభివృద్ధి తప్ప. మీరు ఈరోజు 3 రాజధానులు అన్నారు, ఒక రాజధానికి మేము అభివృద్ధి చేసి చూపించాం. అదేవిధంగా పోలవరం అన్నారు, పోలవరం మేము అభివృద్ధి చేసి చూపించాం. మీరు వచ్చిన ఒక బొచ్చ సిమెంట్ వేయలేదు, దాన్ని పడకన పడేశారు, రాజధానిని పడకన పడేశారు. ఇది ఎంతవరకు సమంజసం? రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం మా సాతులూరు నుంచో లేకపోతే ఈ గ్రామం ఈ మండలం నుంచో కాదు, భారీ ఎత్తున మొత్తం జిల్లా కేంద్రాల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అవసరమైతే కేంద్రం దాకా మా నాడి వినిపించేటట్టుగా మేము అవసరమైతే బలిత్యాగాలకి ఆత్మహత్యలకి సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాను.